హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో ఉసిరికాయలతో 3 రకాల రెసిపీస్ని చేసుకోవడం చూద్దాం. వీటిని మనం పచ్చడిలాగా, స్వీట్ లాగా, పొడిలాగా చేసుకొని సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఉసిరికాయ డైలీ తీసుకుంటే మన హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, మన హెయిర్ పెరగడానికి, స్కిన్ మంచిగా హెల్తీగా ఉండడానికి, జీర్ణశక్తి మెరుగుపడడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి, హార్ట్ హెల్త్కి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఉసిరికాయలో. సో ఈ ఉసిరికాయలతో ముందుగా స్వీట్ చేసుకోవడం చూద్దాం. ఆమ్లా మురబ్బా అనమాట. ఆమ్లా చుంద అని కూడా అంటుంటారు. సో మంచి ఉసిరికాయలు తెచ్చుకొని ఫస్ట్ నీట్గా కడిగేసి వాటిని తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. తర్వాత ఇట్లా గ్రేటెడ్తోని మంచిగా తురిమేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద సైజులో ఉండాలన్నమాట ఆ తురుమంతా. సో చూసారు కదా, నేను ఇక్కడ ఒక 12 ఉసిరికాయలు తీసుకున్నాను. వాటిని మంచిగా ఇట్లా తురిమేసి రెడీగా పెట్టేసుకోవాలి. కొంచెం ఆరిపోతే మంచిది అనమాట ఫ్యాన్ గాలికి. తర్వాత దీన్ని కొలుచుకోవాలి మనము. ఇది ఉసిరికాయ తురుము అనేది 2 కప్పుల వరకు వచ్చిందనమాట. సో దీన్నంతా ఒక కడాయిలోకి వేసేసుకోవాలి. ఫస్ట్ చూసినారు కదా, 2 కప్పుల వరకు. దీంట్లోకి బెల్లం 1 కప్పు వేసేసుకొని ఆ ఉసిరికాయలో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఉసిరికాయలు అనేటివి కొంచెం పుల్లగా ఒగరుగా ఉంటాయి కాబట్టి మనం స్వీట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మొత్తం బెల్లం కాకుండా ఇక్కడ నేను మిశ్రీ పౌడర్ కూడా వేస్తున్నాను. మిశ్రీ అట్లా పెద్ద పెద్దగా ఉంటుంది కదా, దాన్ని అంతా దంచేసి కొంచెం పౌడర్ లాగా చేసి వేసేసుకోవాలి. వేసి ఇది కూడా మంచిగా కలిసినట్టు కలుపుకొని స్టవ్ మీద పెట్టేసి ఉడికించాలన్నమాట. జస్ట్ 10 నుంచి 15 నిమిషాలలో ఇది రెడీ అయిపోతుంది. అంటే స్టవ్ని కొంచెం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బెల్లము ఇంకా మిశ్రీ అనేది మంచిగా కరిగిపోయి దాంట్లో ఈ ఉసిరికాయ తురుమంతా మంచిగా ఉడికిపోతుంది. అట్లా కొంచెం థిక్గా అయిపోతుంది. కొంచెం అట్లా అంటుకున్నట్టు ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, కారం, మిరియాల పొడి, శొంఠి పొడి, కొంచెం బ్లాక్ సాల్ట్, కొంచెం నార్మల్ వైట్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అంటే ఇది కొంచెం చట్పటాగా తినాలి అనుకుంటే ఇట్లా ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం ఇలాచి పొడి కూడా లాస్ట్లో వేసేసుకోవాలి. నార్మల్గా అనుకుంటే ఇవన్నీ వేయకపోయినా కానీ బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ అట్లా కలిపేసి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి, దించేసేయాలి. దీంట్లోకి కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ని కొంచెం వేయించుకొని వేసుకోవాలి. నార్మల్గా వేయించుకోవాలి, నెయ్యి అట్లాంటిది ఏం అవసరం లేదు. సో చూసినారు కదా, వాటర్ మిలన్ సీడ్స్లో కూడా మంచి ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని ఇట్లా గార్నిష్ లాగా వేసినా తినడానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది అనమాట. సో తర్వాత లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఒక నిమ్మకాయ వేసేసుకుంటే సరిపోతుంది. వేడి మీద కాకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత నిమ్మరసం పిండేసుకోవాలి, అంతే. ఇంకా ఈ ఆమ్ల మురబ్బా అయితే ఇట్లా తయారు చేసేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్నంతా ఒక సీసాలో వేసి స్టోర్ చేసేసుకోవాలి. బయట పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. సో అందుకని ఈ కన్సిస్టెన్సీ అనేది ఇంకా కొంచెం లూజ్గా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ కొంచెం మనం ఇట్లా గట్టిగా చేసుకున్నాం కాబట్టి దీన్ని బయటనే పెట్టేసేయాలి. ఎన్ని రోజులైనా ఉంటుంది, 1 ఇయర్ వరకు కూడా ఉంటుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. డైలీ 1 స్పూన్ తింటే చాలు, మనకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి అనమాట. నెక్స్ట్ ఉసిరికాయ పచ్చడి చేసుకోవడం చూద్దాం. నిలువ పచ్చడి అనమాట. ఇది ఉసిరికాయ తురుముతోనే చేస్తున్నాను నేను. ఇట్లా ఉసిరికాయలు మంచిగా శుభ్రంగా కడిగేసి తురుముకోవాలి ఉసిరికాయల్ని. ఫ్యాన్ గాలికి ఆరబెడితే అది కొంచెం తడి లేకుండా మంచి పొడి పొడిగా ఆరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కొంచెం కూడా తడి ఉండొద్దు అనమాట. మంచిగా నీట్గా అట్లా ఆరబెట్టుకున్న తర్వాత దీంట్లోకి పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మెంతులు 1/2 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి దూరగా వేగిన తర్వాత మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక పెద్ద ఎల్లిగడ్డని అట్లా దంచేసి వేసుకోవాలి, పొట్టు తీసేసి. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తురుము పెట్టుకున్న ఉసిరికాయ ఉంది కదా, దాన్ని కూడా ఈ నూనెలో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ క్రిస్పీగా అయ్యేటట్టు కాకుండా జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, అట్లా లైట్గా వేయించేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసేయాలి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత దీంట్లోకి ఉప్పు, కారం, మసాలాలు వేసుకోవాలి. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి ఉంది కదా, దాన్ని గ్రైండ్ చేసేసి దీంట్లో వేసేసుకోవాలి. చల్లగా అయినాకనే వేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, చిటికెడు. తర్వాత కారం దీంట్లోకి ఒక 5-6 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత సాల్ట్ కూడా ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. దొడ్డుప్పుని మంచిగా సన్నగా దంచేసి వేసుకోవాలి పచ్చళ్ళకి. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా ఉంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట. లేదంటే బూజు వచ్చేస్తుంది. ఆయిల్ కూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కదా, కానీ దీన్ని ఊరబెడితే మనకి మంచిగా ఆయిల్ అనేది కూడా తేలుతుంది అనమాట. లాస్ట్లో ఒక 2 నిమ్మకాయల రసం కూడా వేసేసుకొని దీనంతా అట్లా మంచిగా కలిపేసుకొని ఇంకా సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలి. జాడీ ఉంటే జాడీలో కూడా వేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే నా దగ్గర చిన్న గ్లాస్ సీసా ఉంది, దీంట్లోకి వేసేస్తున్నాను. వేసేసి దీన్ని ఒక 3 డేస్ ఊరనివ్వాలన్నమాట. వెంటనే తింటే అంత టేస్ట్ అనిపించదు, ఒక 1 డే అయినా పెట్టాలి. సో చూస్తున్నారు కదా, దీన్ని 3 డేస్ తర్వాత నేను చూపిస్తున్నాను. మంచిగా ఊరింది, ఆయిల్ కూడా వచ్చింది, చూస్తున్నారు కదా.
ఇంకా ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే రోజు ఒక ముద్ద లేదా 2 ముద్దలు తినేసినామంటే చాలు, ఇంకా మనకి కావాల్సినంత విటమిన్ సి అయితే అందుతుంది. నెక్స్ట్ ఉసిరికాయ కారం పొడి చేసుకోవడం చూద్దాం. ఉసిరికాయల్ని ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇట్లా తురిమేసుకోవాలి. దీన్ని ఫ్యాన్ గాలికి ఆరబెడితే మంచిగా అట్లా ఆరిపోతుంది. తడి అనేది అసలు ఉండదు. చూసినా ఎంత క్రిస్పీగా ఎంత వేయించినట్టుగానే వచ్చిందనమాట. సో దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయిలోకి ఎండుమిర్చిని వేయించుకోవాలి. కారానికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత శనగపప్పు, మినపప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకొని అది కూడా వేయించుకోవాలి. ఇక్కడ నువ్వులు ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను, జీలకర్ర ఒక స్పూను, కరివేపాకు కూడా కడిగి ఇట్లా ఆరబెట్టేసిన దాన్ని తీసుకోవాలి. మంచిగా వేయించుకోవాలి ఇవన్నిటిని. ఇప్పుడు ఉసిరికాయ తురుమును కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వేస్తే సరిపోతుంది. అదే పచ్చి ఉసిరికాయని వేయించుకోవాలంటే మనకి టైం అయితే చాలా పడుతుంది అనమాట సిమ్లో పెట్టి వేయించడానికి. మనం ముందుగానే తురిమేసి ఫ్యాన్ గాలికి ఆరబెడితే టైం కూడా చాలా సేవ్ అవుతుంది. జస్ట్ 2 మినిట్స్ వేస్తే సరిపోతుంది. తడి అనేది అసలు ఉండదు కాబట్టి మనకి ఇంక ఇది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట. వీటన్నిటిని చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా పొడి చేసేసుకోవాలి. ఇక్కడ దొడ్డుప్పు కొంచెం వేస్తున్నాను, అది వేసేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీసేసి. మంచిగా అట్లా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇంకా దీన్ని కూడా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట. ఇది కూడా దీంట్లో ఆయిల్ అనేది వాడలేదు కదా మనము. ఒకవేళ ఆయిల్తో చేసుకోవాలనుకుంటే మనం అవన్నీ ఆయిల్ వేసి వేయించుకోవచ్చు అనమాట. ఆయిల్ లేకుండా హెల్తీగా కావాలంటే ఇట్లా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, ఇంకా వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా పొడి వేసేసుకొని నెయ్యి వేసుకొని తినాలి. డైలీ ఒక ముద్ద తిన్నా చాలు ఇట్లా. సో ఎంతో హెల్తీ అయిన ఈ ఉసిరికాయలతో 3 రకాల రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.